ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన చారిత్రక కథలోకి ప్రయాణించబోతున్నాం. ఒక చిన్న వ్యక్తిగత విషాదం ఏకంగా ఒక దేశంలోనే అతిపెద్ద వ్యవస్థాగత మార్పుకు ఎలా దారితీసిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది కేవలం ఒక కథ కాదు, అడుగడుగునా కనిపించే ధైర్యానికి మరియు ఎన్నటికీ తలవంచని ఆత్మగౌరవానికి సంబంధించిన ఒక గొప్ప ప్రయాణం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి దృశ్యాన్ని ఊహించుకోండి. దేవగఢ్ అనే ఒక పెద్ద రాజ్యం, దాని నడిబొడ్డున ఉన్న ఒక ప్రధాన కూడలి. అక్కడ మనుషులను సంతలో పశువుల్లా లేదా కేవలం వస్తువుల్లా అమ్ముతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. యుద్ధ ఖైదీలు, అప్పులు తీర్చలేనివారు, కటిక పేదరికంలో ఉన్నవాళ్లు, ఇలా ఎంతోమందిని బరువైన ఇనుప గొలుసులతో బంధించి వేలానికి పెడుతున్నారు. అంతటి అమానవీయమైన పరిస్థితిని అప్పటి సమాజం చాలా మామూలు విషయంగా, ఒక అధికారిక ఆచారంగా అంగీకరించడం ఎంతటి విషాదమో కదా. అయితే అసలీ దేవగఢ్ బానిసల మార్కెట్ అనే ఈ క్రూరమైన ఆచారం వెనుక ఏం జరుగుతుందో ఇప్పుడు మనం మొదటి భాగంలో చూద్దాం. ఆ వేదిక మీదున్న వ్యత్యాసాన్ని మీరు గమనిస్తే, ఒకవైపు 17 లేదా 18 ఏళ్లున్న ఒక యువతి నిలబడి ఉంది. ఆమె పేరు పద్మిని. ఒంటిమీద చిరిగిన బట్టలు, చేతులకి బరువైన ఇనుప గొలుసులున్నాయి. కాని ఆమె కళ్లలో ఒక్క చుక్క కన్నీరు లేదు సరిగదా, ఏమాత్రం భయం కూడా లేదు. ఎవరి దయ ఆమెకు అవసరం లేనట్లుగా తల ఎత్తుకుని నిలబడింది. మరోవైపు చూస్తే, చేతినిండా మెరిసే ఉంగరాలు ధరించిన సేఠ్ రణధీర్మల్ అనే ఒక అత్యంత క్రూరుడైన, దురాశాపరుడైన వడ్డీ వ్యాపారి ఉన్నాడు. చూడబోతే ఇది ఒకవైపు ఎవ్వరికీ భయపడని ధైర్యానికి, మరోవైపు భయంకరమైన క్రూరత్వానికి మధ్య జరుగుతున్న ప్రత్యక్ష పోరాటంలా అనిపిస్తుంది కదూ. సరిగ్గా అదే సమయంలో కథలో ఒక అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. అదే ఒక అపరిచితుడి రాక. ఆ భయంకరమైన వేలెంపాట సాగుతుండగా గుంపులోంచి ఒక సాధారణ అపరిచితుడు సడన్గా ముందుకొచ్చాడు. అసలు ఆశ్చర్యం ఏమిటంటే, కేవలం 20 నాణేలతో మొదలైన ఆ వేలాన్ని అతడు ఏకంగా 250 నాణేలకు తీసుకెళ్లాడు. అప్పట్లో ఒక మనిషి ప్రాణానికది ఎంత వికృతమైన మరియు భారీ ధరో ఆలోచించండి. అతనడిగిన ఆ మొత్తానికి అక్కడి వారందరూ నివ్వెరపోయారు. ఆ గర్విష్టి రణధీర్మల్ సైతం ఏం చేయాలో పాలుపోక కోపంతో రగిలిపోతూ ఉండిపోయాడు. మరి ఆ అపరిచితుడు ఎవరు? అసలు ఆ అమ్మాయి నేపథ్యమేమిటి? అమర్కోట్ కోల్పోయిన ఆ రాకుమారి వెనుక ఉన్న విషాదగతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆ అపరిచితుడు పద్మినిని అక్కడ్నుండి సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లి ఆ సంకెళ్లు విడిపించాడు. అప్పుడు ఆమె తన కన్నీటి గతాన్ని పంచుకుంది. అందమైన పర్వతాల మధ్య ఉన్న వారి అమర్కోట్ రాజ్యంపై భైరవ్ సింగ్ అనే క్రూరుడు కన్నేశాడు. కేవలం అక్కడి రత్నాలు, సంపద కోసం దాడి చేశాడు. ఆ భయంకరమైన యుద్ధంలో పద్మిని తండ్రి రాజు మహేంద్రసేన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ దుఃఖం తట్టుకోలేక ఆమె తల్లి భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. అంతటితో ఆగకుండా పద్మినిని మరియు ఎంతో అద్భుతంగా పాడామె 14 ఏళ్ల చెల్లెలు కిరణ్మాలను బానిసలుగా చేసి విడదీశారు. ఒక రాకుమారి ఇంతటి ఊహించని వేదనను అనుభవించడం నిజంగా చాలా హృదయవిదారకం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన పాయింట్ పద్మిని సంకల్ప బలం. అంతకు ముందు కొంతమంది యజమానులు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించాలని చూసినప్పుడు కూడా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారితో పోరాడింది. నేనొక రాకుమారిని, నా ఆత్మగౌరవాన్ని నేనెన్నటికీ కోల్పోను అని ఆమె అన్న మాట పరిస్థితులు ఎంత దిగజారినా తన ఉనికిని, తన నిజమైన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలనే ఆమె తెగువను మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఆ మాటలు విన్న అపరిచితుడు చెలించిపోయాడు. తన పేరు దేవ్ అని చెప్పి ఆమె సోదరి కిరణ్మాలను ఎలాగైనా వెతికి తెస్తానని మాటిచ్చాడు. అన్నట్టుగానే అతను తనకున్న గూఢచారుల నెట్వర్క్ ద్వారా సేఠ్ హరిలాం ఇంట్లో బానిసగా ఉన్న చిన్నారిని కనుగొన్నాడు. అడిగినంత డబ్బు ఇచ్చి ఆమె స్వేచ్ఛను కొనుగోలు చేశాడు. ఇన్ని కష్టాల తర్వాత ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు మళ్లీ కలుసుకున్న క్షణం, ఆ భావోద్వేగం, వారి కన్నీళ్లు ఎవరినైనా కంటతడి పెట్టిస్తాయి. ఇక్కడితో ఆ అక్కాచెల్లెళ్ల కష్టాలు తీరాయి. కాని అసలు న్యాయం జరగాలి కదా. అందుకే తమ రాజ్యాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి యుద్ధం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం.
ఇక్కడే కథలో ఒక మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడుతోంది. ఇందాకటి నుంచి పద్మినికి సహాయం చేస్తున్న ఆ సాధారణ దేవ్ మరెవరో కాదు, సాక్షాత్తూ ఆ దేవగఢ్ దేశపు యువరాజు వీర్ ప్రతాప్. తన ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకోవడానికే ఆయన అలా సామాన్యుడిలా మారువేషంలో తిరిగేవాడు. నిజం చెప్పిన వీర్ ప్రతాప్ పద్మినిపై తనకున్న ప్రేమను కూడా వ్యక్తపరిచాడు. అంతేకాదు, అతని తల్లిదండ్రులు అయిన మహారాజు సూర్యసేన్, రాణి దేవయాని కూడా ఈ సోదరీమణులను ఎంతో ఆప్యాయంగా, ఎంతో గౌరవంగా తమ రాజకుటుంబంలోకి ఆహ్వానించారు. ఇక ఆ తరువాత పరిణామాలు చాలా వేగంగా జరిగిపోయాయి. పద్మినీ రాజ్యానికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి దేవగఢ్ సైన్యం అమర్కూట్పైకి కదిలింది. అక్కడ జరిగిన భీకరమైన ద్వంద్వయుద్ధంలో యువరాజు వీర్ ప్రతాప్ ఆ క్రూరుడైన భైరవ్ సింగ్ను మట్టికరిపించాడు. అలా అమర్కూట్ రాజ్యం నిరంకుశత్వం నుండి విముక్తి పొందింది. ఆ తర్వాత పద్మిని కోరిక మేరకు రాజనీతి తెలిసిన ఒక మంచి మంత్రితో కలిసి ఆమె సోదరి కిరణ్మాలా సింహాసనాన్ని అధిష్ఠించింది. ఇలా ఒక రాజ్యానికి న్యాయం జరిగింది, సంతోషం. కాని అప్పటికే పాతుకుపోయిన ఆ బానిసత్వానికి ముగింపు ఎలా పడింది? దేవగఢ్లో ఆ కొత్త శకం ఎలా మొదలైంది? ఎప్పుడో జరిగిన ఒక చిన్న వేలంపాట ఎంతటి చారిత్రక మార్పుకు దారితీసిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. పద్మినితో అత్యంత వైభవంగా వివాహం జరిగిన తర్వాత యువరాజు వీర్ ప్రతాప్ తన తండ్రితో కలిసి రాజసభలో ఒక చారిత్రక ప్రకటన చేశాడు. ఏ మనిషి మరొకరికి బానిస కాకూడదు, అసలు ఈ వ్యవస్థే అన్యాయమైనది, అమానవీయమైనది అని తేల్చి చెప్పాడు. ఈ ఒక్క బలమైన నిర్ణయం ఆ రాజ్యంలో శతాబ్దాలుగా వస్తున్న బానిసత్వాన్ని నేరంగా మార్చేసింది. ఆ ఒక్క రోజులో వేలాది మంది బానిసలు సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. ఆ సంస్కరణలతో దేవగఢ్ రూపురేఖలు ఎలా మారిపోయారో మీరిక్కడ గమనించవచ్చు. గతమంతా బానిసత్వం, వేలంపాటలు, వేదనలతో నిండి ఉంటే ఆ కొత్త శకంలో ఉచిత ఆస్పత్రులు, పాఠశాలలు మరియు పేదలకు పక్కా ఇల్లు నిర్మించబడ్డాయి. తాను స్వయంగా ఎన్నో కష్టాలు అనుభవించింది కాబట్టి పద్మిని తన జీవితాన్ని ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల అభ్యున్నతి కోసం పూర్తిగా అంకితం చేసింది. ఇంతటి అద్భుతమైన కథ విన్నాక గతం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఖచ్చితంగా ఉంటాయి కదా? అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ నుండి ప్రధానంగా మనం 4 విషయాలను మననం చేసుకోవాలి. మొదటిది, స్థాయి ఏదైనా సరే ప్రతి మనిషికి గౌరవంగా జీవించే హక్కు ఉంటుంది. రెండవది, ఎదురయ్యే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే ఆత్మగౌరవాన్ని ఎన్నటికీ వదులుకోకూడదు. మూడవది, పద్మినిలాంటి బలమైన సంకల్పముంటే అది ఏకంగా సమాజాన్నే మార్చేస్తుంది. ఇక చివరిది, వీర్ ప్రతాప్ చూపించిన ఆ సహనం, ధైర్యమే ఎప్పటికైనా అసలైన విజయానికి బాటలు వేస్తాయి. ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. మన కళ్ల ముందు కనిపించే అన్యాయాలను ఎదిరించడానికి ఈ ఆధునిక జీవితంలో మనం అప్పుటి పద్మినిలాగా లేదా వీర్ ప్రతాప్లాగా ఎలాంటి ధైర్యాన్ని చూపించగలం? ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న అడుగు ఎంత పెద్ద అన్యాయాన్నైనా తుడిచిపెట్టేస్తుందని ఈ విశ్లేషణ ద్వారా మీకర్థమైందని ఆశిస్తున్నాను. అన్యాయాన్ని ప్రశ్నించే ఆ ధైర్యం మనలో రగిలినప్పుడే మార్పు మొదలవుతుంది. ఈ ఆలోచనతోనే నేటి మన వివరణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.